Hallelujah. Praise the Lord. Praise the Lord. Jesus, Jesus. Hallelujah. Thank you, Holy Spirit, God. Hallelujah. Thank you, Father. Thank you, Holy Spirit of God. Hallelujah. Praise the Lord. Praise the Lord. ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నేను శుభాలు తెలియజేస్తున్నాను, అందరిని ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా. అయితే మరి ఒకసారి ప్రభు యొక్క వాక్యాన్ని తెలియపరచడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, జావలి ఎబేల్ ప్రభు నేను దీవించును గాక. సిస్టర్ జయ, ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు సిస్టర్ జయ? ఎలా ఉన్నారు? బాగున్నారా? హల్లెలూయా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అండ్ సిస్టర్. యా, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ దినం కొద్ది క్షణాలు మీరు కొంచెం ఆలస్యమైంది, దాన్ని బట్టి నేను ఓకే, సో ఐఎమ్ సారీ ఫర్ దాట్. సో ఈ యొక్క లైవ్ని షేర్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి, వాళ్ళు కూడా దేవుని వాక్యం వినడానికి షేర్ చేయండి. ఒక ఆదివారపు ఈ యొక్క ఆన్లైన్ వర్షిప్ ద్వారా ప్రభు మయపరచబడును గాక. సునీత నల్లి, యా, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్. ఎలా ఉన్నారు? ముఖేష్, ప్రైజ్ ద లార్డ్. హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు? హల్లెలూయా. యా, ప్రైజ్ గాడ్. యా, ఈ దినం ప్రభు మరి యొక్క అవకాశాన్ని బట్టి, గుడ్ మార్నింగ్ సిస్టర్, మరి యొక్క అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతించడానికి, గణపరచడానికి, ఆయన మాటలు తెలియజేయడానికి ప్రభు ఇచ్చిన అవకాశం బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఓ వండర్ఫుల్, వండర్ఫుల్. హల్లెలూయా. ఈ యొక్క లైవ్ని షేర్ చేయండి. ఓకే, సో ఇతరులు కూడా దేవుని వాక్యంలోకి వెళ్ళడానికి, వినడానికి అవకాశం ఉంది. ప్రైజ్ ద లార్డ్ సిస్టర్. హల్లెలూయా. ప్రతిదినము ఆ యూట్యూబ్లో వస్తున్న ఆ యొక్క డైలీ డివోషనల్ వర్డ్ వలన నేను బ్లెస్ అని కొంతమంది నాకు తెలియజేస్తున్నారు. దాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. డైలీ డివోషనల్గా ప్రభు 10 to 12 minutes ఆ వర్డ్ ఆఫ్ గాడ్ ప్రీచ్ చేయడానికి ప్రభు అవకాశం ఇస్తున్నాడు. షూ సిస్టర్, ఖచ్చితంగా తెలియపరుస్తాను. సో ఫేస్బుక్లో వింటున్న వాక్యాలను బట్టి బలపరచబడుతున్నాము అని కొంతమంది తెలియజేస్తున్నారు. దాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఎలాగనే దేవుని వాక్యం బోధించాలా, ఎలాగైనా ఎలాంటి పరిస్థితుల్లో అయినా దేవుని వాక్యం మాత్రం విడిచిపెట్టొద్దు, దేవుని మాటలు విడిచిపెట్టొద్దు. ఓకే, కనెక్ట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని వాక్యంతో ఎప్పుడైతే మనం కనెక్ట్ అవ్వగలుగుతామో ప్రభు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అదే ఆదరణ ఇస్తుంది, అదే నిరీక్షణ ఇస్తుంది. ఓకే, సో ప్రైజ్ గాడ్. హల్లెలూయా. సో ప్రార్థన ద్వారా ఆరంభించుకుందాం. మై వైఫ్ విల్ ప్రే. యా, ఓకే. ప్రైజ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. హోలీ స్పిరిట్ జీసస్ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. Yes, పరిశుద్ధ Lord. ఆత్మదేవ పరమండలమందు ఆశ్రయుడవు మా తండ్రి, జీవంగా రక్షకుడా నీకు స్తోత్రములు Yes, చెల్లిస్తున్నాము. Father. Hallelujah. ఈ దినమున ప్రభువు నిన్ను స్తుతించుటకు, నిన్ను మహిమపరచుటకు నీవిచ్చిన కృపకై నీకు వందనాలు ప్రభు. నీవిచ్చిన సమయాన్ని బట్టి, స్థలమును బట్టి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము. Yes, ఐదు Father. మంది ఆరాధనలో నీ ప్రసన్నత, నీ ఆత్మను సంచరించినట్లు సహాయం దయచేయండి. Yes, పరిశుద్ధ Lord. ఆత్మ నీ కృప చేత ఈ యొక్క వర్షిప్ జరుగునట్లు సహాయం దయచేయండి ప్రభా. ఎవరైతే లైవ్ చూస్తున్నారో వారందరినీ కూడా నీ నామం పేట జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. Yes, Father. అన్ని విషయాలు వారిని ఎదిగించండి. ఏదైతే వారు ప్రభా చింతిస్తున్నారో ప్రతి చింత యేసు నామములో తొలగింపబడాల. ఈ దినమందు Amen. నూతనమైన అభిషేకం చేత, నూతనమైన ఆత్మ చేత ప్రతి ఒక్కరు కూడా నింపబడును గాక అని మేము ప్రార్థిస్తున్నాము. Praise God. ఈ దినమందు Hallelujah. లేఖనం అందిస్తున్న నీ సేవకుని నీ సిలువ చేతను మరుగు చేసుకొని నీ Shibara, అమూల్యమైన Kabara, మాటల చేత Shia. మమ్మల్ని తృప్తిపరచండి. Yes, ప్రతి Father. ఒక్క హృదయంతో మీరు మాట్లాడండి Yes, ప్రభా. Father. నీ కృప చేత ప్రతి ఒక్కరిని కూడా నింపి నీ రాకడ పర్యంతరం వరకు నమ్మకం సాక్షులుగా Yes, Father. విశ్వాసంలో నూతన పరచబడి నీ కొరకు జీవించే పాత్రలుగా మేము ఉండాలన్న సహాయం దయచేయమని, అన్ని విషయాల్లో మీరే Thank నీ you, నామాన్ని Father. మయపరుచుకోమని ప్రభువు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అమెన్, Amen. అమెన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక పాట చేత ప్రభుని ఆరాధిస్తాం. ఓకే, ఆఫ్టర్ దట్ ఐ విల్ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే, ఈరోజు కొంచెం లేట్ అయింది కాబట్టి నేను త్వరగా వాక్యంలోకి వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను. హల్లెలూయా. మహిమ ఘనతకు అర్హుడవు
నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టిదాత ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నిలిచినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నిలిచినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. Holy Spirit, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. Yes Lord, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. హల్లెలూయా, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. Thank you, Father. Yes, 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 hallelujah. Riba kababa shia raba, lerebo shika baraba, lerebo shika bara shia, lekaraba satala bushi, lekerebo shika bara shia, lekerebo shia raba. Oh, rakaba satala bushi. Yes, Father. Yes, Father. Yes, Lord. Hallelujah. Thank you, Father. In the name of Jesus Christ. Relebo shika baraba. Oh, rakaba seketerebo shia. Yes, Father. Hallelujah.
నిజంగా ప్రభుని ఆరాధించడం చాలా గొప్ప విషయం. హల్లెలూయా. వాట్ ఎవర్ యువర్ సిచ్యువేషన్, సిచ్యువేషన్లో ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు మాత్రం దేవుణ్ణి ఆరాధించడం మాత్రం విడిచిపెట్టక. హల్లెలూయా. బికాస్ హల్లెలూయా, ఆయన ఎన్నడూ నేను విడిచిపెట్టే దేవుడు కాదాయన. ఆయన ఎన్నడూ నేను విడువడు, ఎడబాయడంట. హల్లెలూయా. దీనికని ఇంకా గొప్ప శ్రమలు వచ్చినా, దీనికని ఇంకా గొప్ప ఎన్నో ఇబ్బందులు వచ్చినా ప్రభు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన హత్తుకొను దేవుడు, ఆయన నిన్ను లేవనెత్తు దేవుడు. హల్లెలూయా. ఆయన యొక్క హృదయాన్ని తెలుసుకొని, ఆయన హృదయాన్ని నువ్వు గ్రహించి నీ యొక్క విశ్వాసయాత్రలను ముందుకెళ్ళగలిగితే నీకు ఏదియు ఎంత మాత్రము హాని చేయదు. హల్లెలూయా. ఏది ఎంత మాత్రం హాని చేయదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. టుడే థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఈ దినం ఒక వాక్యాన్ని నాలో ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఓకే, సో ఖాబారా షియర్. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. Yes, hallelujah. Praise God, praise God. Hallelujah. Thank you, Holy Spirit, God. Oh, praise God. Kabara shikarabaha. Relebo shikabara hashir. Thank you, Father. Thank you, Holy Spirit. Rabakaba satala boshira. Hallelujah. Thank you, Lord, for your mighty presence. Hallelujah. Oh, నీ సన్నిధి బట్టి నీకు వందనాలు తెలుస్తూ ఉన్నానయ్యా. ఓ నీ మహిమను బట్టి నీకు వందనాలు తెలుస్తూ ఉన్నా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ ప్రెసెన్స్. Thank you, Lord. Father, use me today for your glory, Father. Lord, use me today for your glory, Father. Use me, Lord, for your glory, Father. Thank you, Lord. వాక్యం బోధించడానికి, వాక్యం విడుదల చేయడానికి విషయ కృపను బట్టి నీకు స్తోత్రం. Father, lead us, Father. Lead us, Father. Lead us, Father. Oh, kaba sekeri araba shiyare. పరిశుద్ధాత్మ నీ బలమైన సన్నిధి చేత నడిపించామని ప్రార్థన చేస్తూ ఉన్నా. వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. చూస్తున్న ప్రతి ఒక్క హృదయాన్ని వాక్యం తాకే రీతిగా, నింపబడే రీతిగా, బలపరచబడే రీతిగా నేను ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. గొప్ప కార్యాలు ఈ దినం జరిగించండి. అనేకులను స్వస్థపరచ విడిపించండి. స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. లేఖారాబో సోటోరబో షియర్. థ్యాంక్ యూ ఫాదర్. ఈ యొక్క లైవ్ చూస్తున్న ఒక థ్యాంక్ యూ. మేబీ if there anyone connected, I don't know. I'm seeing a Navin. Okay, నీ పేరు నవీన్. Okay, you are seeing నువ్వు చూస్తావు, లైవ్ చూస్తావు ఖచ్చితంగా. ఓకే, నీ పేరు నవీన్. ఓకే, ప్రభు నీ విషయమై నాకు తెలియపరుస్తున్నాయి. నువ్వు ఒక రకమైన బాధ, ఆవేదనలో ఉన్నావు. ఓకే, యు ఆర్ ద నియర్ టు సమ్ బిగ్ ప్రాబ్లమ్స్. ఓకే, అలాంటి సిచ్యువేషన్లో ఉన్నావు నువ్వు. బట్ ఏదో ఒక నాకేదో గొప్ప విపత్తు సంభవిస్తుంది అనే ఆలోచనలు కలిగి ఉన్నాను. నవీన్, ఐఎమ్ హియరింగ్ ఎ నవీన్. ఓకే, నవీన్. ఓకే, ఇఫ్ దర్ ఎనీవన్ ఈస్ కనెక్టెడ్ విత్ ద నవీన్, సో ప్లీజ్ టెల్ మీ. ఓకే, సో నవీన్ అనే మాట నేను వింటా ఉన్నా. ప్రభు నేను దర్శిస్తాడు, ప్రభు నేను విడిపిస్తాడు. ఓకే, నవీన్. ఓకే, నీ పేరు నవీన్. ఓకే, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. బ్రదర్, నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఎలా ఉన్నా, నువ్వు ఈ లైవ్ చూస్తున్నా ఖచ్చితంగా ఓకే టేక్ నా నంబర్ చూసిన కాల్ చేయి. ఐ వాంట్ టు ప్రే ఫర్ యూ. ఓకే, నేను ఇంకా కొన్ని విషయాలు నీకు తెలియపరిచేది ఉంది. నవీన్, నేను నీతో మాట్లాడుతూ ఉన్నా. ఓకే, ప్రభు నీతో మాట్లాడి ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. తండ్రి నీకు స్తోత్రం అయ్యా. వందనాలు తెలుస్తూ యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఈ యొక్క లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి ప్రైజ్ ది లార్డ్ అండి. దేవునికి స్తోత్రం. ఈ యొక్క లైవ్లో వాక్యం వినడానికి మీ యొక్క సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. నిజంగా ఇలాంటి సిచ్యువేషన్లో వర్డ్ ఆఫ్ గాడ్ చాలా ప్రాముఖ్యమైన విషయం మన జీవితాల్లో. ఎప్పుడైతే వాక్యానికి నువ్వు అతగలుగుతావో, వాక్యానికి నువ్వు ఫోకస్ చేయగలుగుతావో, వాక్యం పైన నువ్వు నిలిచి ఉండగలుగుతావో, ఆ వర్డ్ నేను ఏం చేస్తుంటే నేను ఆ గ్రౌండ్ పైన ఓకే దాని మీద స్థిరంగా నేను నిలబెడతాను. ఓకే, దేవుడు వాక్యమే అన్ని విషయాలు ఎన్ని వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నువ్వు నిలబడగలుగుతావట. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. సో ఇది యొక్క వాక్యం ఏంటిదంటే తిమోతి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. పైకి భక్తి గల వారై వారి ఉండేయు, దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. పాపభరితులై నానా విధమైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో. హల్లెలూయా. చూడండి 5వ వచనం. పైకి భక్తి గల వారే ఉండియు,
దాని శక్తిని ఆశ్రయించే వారినై యుందురు, ఇట్టి వారికి విముఖుడై ఉండము. హల్లెలూయా. కొంతమంది మన జీవితంలో మనం వెళ్తున్న యొక్క విశ్వాస యాత్రలో కొంతమంది నీ యొక్క విశ్వాసాన్ని, నీ యొక్క ఆ గొప్ప విశ్వాసాన్ని, నీలో ఉన్న స్పిరిట్ ఆఫ్ ఫెయిత్ని, నీలో ఉన్న స్పిరిట్ ఆఫ్ పవర్ని వాళ్ళు డిమినిష్ అంటే దాన్ని తక్కువగా చేయడం, నిన్ను బలహీనపరచడంలో వాళ్ళు ముందుండి ఉంటారనమాట. అంటే కొంతమంది భక్తిహీనులు అనమాట. వాళ్ళు పైకి భక్తిగానే ఉంటారు, కానీ వాళ్ళు శక్తిని ఆశ్రయించని వాళ్ళు ఎంతో మందిని మన జీవితంలో అలా వస్తూ ఉంటారు, అలా వెళ్ళిపోతూ ఉంటారు, అలా వస్తూ ఉంటారు, అలా వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే అపవాది ఎవరిని వాడుకుంటుంది అంటే, ఎవరైతే బలహీనముగా ఉంటారో, అంటే ఎవరైతే భక్తిగా ఉండి వాళ్ళు శక్తిని ఆశ్రయించకుండా ఉంటారో వాళ్ళని అపవాది వాడుకుంటారంట. హల్లెలూయా. అందుకే పౌలు తిమోతికి ఏమంటున్నాడంటే, నువ్వు పరిచర్య చేస్తున్నావు, నువ్వు గొప్పగా విస్తరించబడుతున్నావు, ప్రభు అనేకమైన కార్యాలు నీ జీవితంలో జరిగిస్తున్నాడు, చాలా మంచిదే. కానీ ఈ యొక్క విశ్వాస యాత్రలో ఈ యొక్క విశ్వాస యాత్రలో నువ్వు వెళ్తున్న ఈ మార్గంలో కొంతమంది పైకి భక్తిగా ఉన్నట్టు నీ సరౌండర్లో, నీ చుట్టూరుగా, నీ సంఘంలోనే కావచ్చు, వాళ్ళు పైకి చాలా ప్రేయర్ఫుల్గా, చాలా వర్డ్ ఫిల్డ్గా, చాలా అలా ఉంటారు, కానీ వాళ్ళు శక్తిని ఆశ్రయించేవారు కాదనమాట వాళ్ళు. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండు, వాళ్ళకి విముఖుడమై ఉండు. అంటే వాళ్ళ విషయంలో నువ్వు వినకు, నువ్వు వారి మాటలకి నువ్వు రెస్పాండ్ కాకు అని పౌలు భక్తుడు తిమోతికి చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇది మన జీవితాల్లో కూడా చాలా మంది మనం కలిగి ఉన్న ఫెయిత్ ని వాళ్ళు డిమినిష్ చేయడానికి, నువ్వేం చేస్తావు, నీ వల్ల ఏమవుతుంది, నీ ప్రార్థన వల్ల ఏమవుతుంది, నువ్వు ఇక్కడ చేస్తావు అని కొన్నిసార్లు మన రక్త సంబంధుల నుంచే, మన రిలేషన్ నుంచే, విశ్వాసుల నుంచే రావచ్చు. హల్లెలూయా. కానీ నీలో ఈ స్పిరిట్ ఆఫ్ ఫెయిత్, ఈ స్పిరిట్ ఆఫ్ పవర్ ఎప్పుడైతే నువ్వు నీలో కలిగి ఉంటావో దాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ నీకు వచ్చేస్తుందంట. హల్లెలూయా. వీడు భక్తిగా ఉన్నాడా, బలహీనంగా ఉన్నాడా, భక్తిగా ఉన్నాడా, శక్తిలో ఉన్నాడా, లేకపోతే వీడు అవివేకంలో ఉన్నాడా, లేకపోతే వీడు మనల్ని ఏదైనా అపవాది చేత వీడు వాడబడుతున్నాడా అని మనకి గ్రహింపు అనేది వస్తుందంట. హల్లెలూయా. హల్లెలూయా. గ్రహింపు అనేది వస్తుందంట. హల్లెలూయా. అందుకనే నువ్వు వెళ్తున్న విశ్వాసంతో ప్రతి దాన్ని నువ్వు అబ్జర్వ్ చేయాలంట. నీ యొక్క సరౌండెడ్లో నువ్వు వెళ్తున్న ఆ యొక్క ఆఫీస్లో కావచ్చు, ఆ యొక్క జాబ్లో కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు, నీ రిలేషన్లో కావచ్చు, యూ నీడ్ టు అబ్జర్వ్. హల్లెలూయా. ఎందుకంటే వారు మాట్లాడుతున్న ఆ అవివేకం యొక్క మాటలు, ఆ భక్తిహీనమైన మాటలు ఏం చేస్తాయంటే నీ విశ్వాసంలో నుంచి దిగదార్చే ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు, అపవాది వాడుకుంటూ ఉంటుంది. హల్లెలూయా. ఇది నా వాక్యం వింటా నువ్వు అబ్జర్వ్ చేయాలా. ఎవరైనా పైకి భక్తిగా ఉండి నీతో చాలా స్వీట్గా నీతో మాట్లాడుతున్నదా, బీ కేర్ఫుల్. హల్లెలూయా. నీలో వివేచించే జ్ఞానం లేకపోతే ఆ మాటలకి నువ్వు లొంగిపోవాల్సి వస్తుంది. హల్లెలూయా. నాతో ఎంతో మంది మాట్లాడుతూ ఉంటారు, ఎంతో మంది ప్రార్థన చేయించుకుంటారు, ఎంతో వాళ్ళు భక్తిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఐ నో. హల్లెలూయా. వాళ్ళు ఏ రకమైన స్థాయిలో వాళ్ళు ఉన్నారో, ఏ రకమైన ప్రవర్తనలో వాళ్ళు ఐ కెన్ అబ్జర్వ్, బికాస్ ఐ హ్యావ్ స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. హల్లెలూయా. వివేచించే జ్ఞానం ఉంది, నాకు జ్ఞానం ఉంది. నేను అర్థం చేసుకోగలుగుతాను ఎవరి మాటలు ఎలా వస్తాయో, ఎలా ఎవరి ప్రవర్తన ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలుగుతాను. హల్లెలూయా. అందుకే నీ జీవితంలో అనేకులని ఒకటి మంచి వాళ్ళు, నిన్ను పెంచే వాళ్ళు వస్తారు, నిన్ను తగ్గించే వాళ్ళు వస్తారు. అందరూ నన్ను బలపరిచే వాళ్ళు కదా అని నువ్వు అనుకోవద్దు కొన్నిసార్లు. హల్లెలూయా. ఇది ఎందుకు పరిశుద్ధాత్మ నాతో మాట్లాడుతుందో నాకు తెలియదు, కానీ బట్ ఈ విషయాన్ని నీకు తెలియపరుస్తున్నాను. సో చాలా జాగ్రత్తగా వారి మాటల విషయమే, కొన్నిసార్లు వారి మాటలే నేను విశ్వాసంలో నుంచి వెళ్ళిపోయే పరిస్థితులు కూడా వస్తుంది. హల్లెలూయా. ఇంకేం దేవుణ్ణి నమ్ముతాము, ఇంకేం దేవుణ్ణి ఆరాధిస్తాము అనే రీతిలో కూడా వెళ్ళే అవకాశాలు ఎన్నో ఉంటాయి. హల్లెలూయా. ప్రైజ్ గా నేను ఈ విషయంలో నేను బలపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు మనకి స్పిరిట్ ఆఫ్ పవర్ ఇచ్చాడు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను మనకి ఇచ్చాడంట దేవుడు. హల్లెలూయా. అందుకనే నువ్వు ప్రతి దాన్ని గ్రహించాలా, ప్రతి దాన్ని తెలుసుకోవాలి, ప్రతి దాన్ని ఆలోచించాలా. హల్లెలూయా. నీ జీవితంలో అందుకే నా జీవితంలో కూడా ఎంతో మంది వాళ్ళు అనేకులు వచ్చారు. అనేకులు వచ్చారు. నేను పరిచర్యలో ఉన్నాను, దగ్గర 13-14 సంవత్సరాలు నేను పరిచర్యలో ఉన్నాను. నేను చూశాను. అనేకులు వస్తూ ఉంటారు, ఏదో చేద్దాం ఏమే. ఇప్పుడు ఫేస్బుక్ లైవ్లో నేను ప్రీచ్ చేస్తుండగా నాకు కాల్ చేశారు, ఒక 5-6 మెంబర్స్ దగ్గర కాల్ చేశారు నాకు. వాళ్ళు భక్తి కూడా ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళు ప్రవర్తించారు, కానీ నేను గ్రహించలేనేమో అనుకున్నారు వాళ్ళు. హల్లెలూయా. సో దే ఆర్ గివింగ్ సమ్ ఆఫర్స్ టు మీ. నేనేదో లొంగిపోతున్నా వాళ్ళు అనుకుంటున్నారు, కానీ హల్లెలూయా.
కాదు, డోంట్ డూ లైక్ దట్. హల్లెలూయా. నువ్వు జాగ్రత్తగా పరిశీలించాలా, ఏ దైవజనుడు ఎలా ఉన్నాడో చాలా గ్రహించాలా. ఓకే, దైవజనునికి నువ్వు వ్యతిరేకంగా ఎప్పుడు జీవించొద్దు. హల్లెలూయా. దే ఆర్ గివింగ్ సమ్ ఆఫర్స్. ఓకే, సో ఈ రకమైన జనాలందరూ, వీరందరూ భక్తిహీనులు అనమాట. అంటే శక్తిని ఆశ్రయించి వాళ్ళు దే ఆర్ షోయింగ్. ఓకే, నేను భక్తిగా ఉన్నానని చూపిస్తారు, కానీ వాళ్ళలో సరైన విత్తనం లేదు, సరైన విధానంగా వాళ్ళు క్రీస్తులో అంగీకరించలేదు, సరిగా నిలబడలేదు. ఓకే, సో దే ఆర్ డూయింగ్ సమ్ బిజినెస్. ఓకే, విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఫేత్ఫుల్గా ఉన్నారో వాళ్ళతో సమ్ బిజినెస్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు. హల్లెలూయా. సో అపవాది వాళ్ళని వాడుకుంటుంది. కాబట్టి నీ జీవితంలో కూడా అలాంటి వ్యక్తులు వస్తున్నప్పుడు, అలాంటి వ్యక్తులు నీకు తడుతున్నప్పుడు, అనేకులు నీతో మాట్లాడుతున్నప్పుడు నీకు నువ్వు గ్రహించాలా. ఓకే, ఇది వీళ్ళ, ఇది వాళ్ళ, అది వాళ్ళ, వీళ్ళ. త్వరగా పడిపోవద్దు. హల్లెలూయా. కొన్నిసార్లు అపవాదికి పవర్ ఉండదు. పవరే మనం ఇస్తాం. ఎలా అంటే మన ఆలోచన ప్రకారం మనం ఇచ్చే అవకాశాన్ని బట్టి వాడు ఆ యొక్క శక్తిని పొందుకొని మనని విశ్వాసాన్ని అంచేస్తాడు. అట్లా ఎంతోమంది నాకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది, అన్న నేను మోసపోయానన్న, అన్న నేను వాళ్ళు మోసపోయానన్న, వాళ్ళు నన్ను మోసం చేశాను, భక్తిగా ఉన్నదన్న, డబ్బులు తీసుకున్నానన్న, ఓకే నా ప్రేయర్ లైఫ్ వెళ్ళిపోయిందన్న, లైఫ్ ఇలా చేసేసారన్న. ఓకే, నేను వింటూ ఉంటాను, నాకు కాల్ చేస్తూ ఉంటాను, ప్రార్థన చేస్తాను, వారి విషయంలో బాధపడుతూ ఉంటాను నేను. అందుకే విజ్డమ్ లేక, జ్ఞానం లేక, హల్లెలూయా. ఓకే, జ్ఞానం లేక వాళ్ళు ఉంటారనమాట. హల్లెలూయా. అందుకే నేను నీ జీవితంలో ఈ మాట పరిశుద్ధాత్మ తెలియపరుస్తూ ఉన్నాడు. అర్థం చేసుకుని నీ జీవితంలో అనేకులు వస్తున్నప్పుడు బీ కేర్ఫుల్. హల్లెలూయా. బీ కేర్ఫుల్. చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. హల్లెలూయా. ఇలాంటి సమయంలో బీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఈ యొక్క ఫెయిత్లో నువ్వు ముందుకెళ్ళాలా. విజ్డమ్, ప్రతి దానికి జ్ఞానంతో ఆలోచించాలా. ఈ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు, ఒక వ్యక్తి నీతో చాలా స్వీట్గా మాట్లాడుతున్నా, వాక్యంతో మాట్లాడుతున్నా, ఏదైనా నువ్వేదైనా ఫీల్ అవుతున్నావా, ఏదైనా ప్రెజెన్స్ ఏదైనా ఫీల్ అవుతున్నావా, ఏదైనా వీక్నెస్ ఫీల్ అవుతున్నావా, అతనితో మాట్లాడుతున్నప్పుడు, ఆమెతో మాట్లాడుతున్నప్పుడు నీకు నువ్వు అర్థం చేసుకోవాలి. ఇదంతా అంతరంగంలో జరిగే ఇవన్నీ. ఎందుకంటే నీలో పరిశుద్ధాత్మ నీకు తెలియపరుస్తాడు. ఓకే, త్వరగా మన యొక్క మనకున్న పవర్ని అపవాదికి ఇచ్చేయద్దు. హల్లెలూయా. ద మెయిన్ థింగ్ ఏంటి తెలుసా, వాడు అపవాది చేసే పనే అది. వాడు అనేకమైన మాటల చేత నిన్ను లోపరుచుకొని నిన్ను ఆ విశ్వాసం నుంచి తొలగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. అందుకే పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించి వారు యుందురు. అంటే లేరని చెప్పట్లేదు, ఉంటారంట. ఓకే, ఇట్టి వారికి ఏం చేయాలంట, ద సింపుల్ థింగ్, నువ్వేదో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, కానీ సింపుల్గా విముఖుడవై యుండుము. అంటే లక్ష్య పెట్టొద్దు అనమాట వారి మాటలు. ఓకే అనాలంతే తప్ప పట్టించుకోవద్దు అంతే. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు కొంతమంది నాతోని దేవుడు అది చేస్తాడు, ఇది చేస్తాడు అని చెప్తూనే ఇక అన్బిలీఫ్ వర్డ్స్, నెగిటివ్ వర్డ్స్ రావడం మొదలైతే, అప్పుడు నేను గ్రహించాను, నాకు తెలుసు ఒక వ్యక్తిని అయితే గద్దించాను, నువ్వెవరో నాకు తెలుసు, జాగ్రత్త, ఎవరితో మాట్లాడుతున్నావు జాగ్రత్త అని నేను చెప్పాను. కట్ ఆఫ్ అంతే. హల్లెలూయా. నీ జీవితంలో అలాంటి వ్యక్తులు ఏం చేయాలంటే కట్ ఆఫ్. ఓకే, నీ ఫెయిత్ లెవెల్స్ ఎప్పుడైనా నువ్వు తగ్గించొద్దు. ఓకే, నీ సావాసం నీదే, నీ సావాసం నీదే, నీ దేవునితో నువ్వే మాట్లాడాలా. ఓకే, అతకాల. హల్లెలూయా. ఎవరైనా నిన్ను ఎలా ఉండాలంటే కట్టుటకే కానీ పెళ్ళగించుటకు నాకు అధికారం లేదు అంటాడు పౌలు. అంటే నీ జీవితంలో వస్తున్న ప్రతి ఒక్కరు ఏం చేయాలంట, దే వాంట్ టు బిల్డ్. హల్లెలూయా. నిన్ను కట్టే వ్యక్తులు కావాలంట. నేను ఫెయిత్లో, వర్డ్ ఆఫ్ గాడ్లో నేను బలపరిచే వాళ్ళు కావాలా, ఇంకా ఇంక్రీజ్ కావాలా, నువ్వు ఇంకా బ్లెస్ కావాలా, నువ్వు ఇంకా ఎదగాల అనే ప్రోత్సహించే వాళ్ళు నీ జీవితంలో ఉండాలి. అలాంటి వ్యక్తులు ఒక్కరు నీ జీవితంలో ఉన్న నీ లైఫ్ హల్లెలూయా ఎంతో మందికి ఆశీర్వాదకరంగా నువ్వు జీవించగలుగుతావు. ఇలాంటివి లేకనే ఎంతో మంది వాళ్ళ యొక్క ఫెయిత్ లెవెల్స్ని వాళ్ళు కోల్పోతారు. కొంతమంది అయితే వాళ్ళకి వాళ్ళే పొగుడుతారు, వాళ్ళకు వాళ్ళే తగ్గించేస్తారు. హల్లెలూయా. డెవిల్ ఆలోచన ఇవంతా. కొంతమంది ఎప్పుడైతే ఆ శక్తిని ఆశ్రయించే వాళ్ళు, అన్బిలీవర్స్ ఎవరైతే ఉంటుందో వాడు అపవాదికి ఆహారం అంట. వాని వల్లనే అనేకులు ఇబ్బంది పడుతూ ఉంటుంది. హల్లెలూయా. సో ఇది నువ్వు ఆ రకమైన ఇబ్బందులను పడొద్దని పరిశుద్ధాత్మ దేవుడు నీతో తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. అందుకని తిమోతిని ఏమంటాడంటే, తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుదాం.
ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన ఆ, దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. హల్లెలూయా. అంటే తిమోతి పైన చేతులు ఉంచినప్పుడు ఏం జరిగాయంటే కృపావరములు పొందుకున్నాడంట. ఓకే, హస్త నిక్షేపం వల్ల ఏమైందంటే దేవుని కృపావరం పొందుకున్నాడంట. అదేం కావాలంట? ప్రజ్వలింప చేయాలంట. హల్లెలూయా. ప్రజ్వలింపజేయ నీకు జ్ఞాపకం చేయుచున్నాను అంటే ఏంటిదంటే నువ్వు ఆ యొక్క వరంలో నువ్వు ఎదగాలంట. ఓకే, నేను ఏదైతే చేతులు ఉంచానో ఆ వరంలో నువ్వు ఎదగాలంట. హల్లెలూయా. పౌలు ఏదైతే తాను విడుదల చేశాడో దాని విషయమైన జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు దీని విషయంలో ఎదగాల, నువ్వు ఇంకా ముందుకెళ్ళాలా. దీన్ని ఆటంకపరిచే వాళ్ళు ఎంతో మంది వస్తూ ఉంటారు నీ జీవితంలో, నీ పరిచర్యలో. సో చాలా జాగ్రత్తగా నువ్వు ఎదిగింపజేయాలి. యూ నీడ్ టు డెవలప్ ఆన్ దట్ గిఫ్ట్. హల్లెలూయా. నువ్వు దాని విషయంలో కృపావరం విషయంలో నువ్వు ఎదగాలని పౌలు ప్రోత్సాహం చేస్తున్నాడు. హల్లెలూయా. నిజంగా ప్రభు మీరు చూస్తున్న కొంతమందిలో నేను చేతుల సంగ వాళ్ళు ఆత్మ చేత నింపబడ్డారు, వరముల చేత నింపబడ్డారు. ఇది అదే యొక్క ప్రభు ఇచ్చిన కృపమని నేను చెప్తున్నాను. నువ్వు ఇంకా ఎదగాల. యూ నీడ్ టు గ్రో మోర్. ప్రజ్వలింపజేయాల. నువ్వు ఇంకా ఎదగాల, నువ్వు ఇంకా డెవలప్ కావాలా. హల్లెలూయా. నువ్వు ఇంకా బ్లెస్ కావాలా, నువ్వు ఇంకా ఎదగాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చాను గాని పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు. హల్లెలూయా. సో నీలో ఈ వరాలు పనిచేస్తా ఉన్నాయి, ఈ యొక్క ఆత్మ అనుభవంలో పనిచేస్తా ఉన్నావు. కానీ మొదటగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఏ ఆత్మ పొందుకున్నామంట? శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చారు కానీ పిరికితనము ఆత్మ మనకి ఇవ్వలేదంట. అంటే దేవుడు మనకు శక్తినిచ్చాడంట, ప్రేమనిచ్చాడంట, మన ఇంద్రియ నిగ్రహం అణుచుకునే ఆ యొక్క సామర్థ్యాన్ని ప్రభు మనకి ఇచ్చాడంట. అంటే పిరికితనపు ఆత్మ ఇవ్వలేదంట. ఈ దినాల్లో ఎక్కువగా ఏం పని చేస్తుంది అసలు? స్పిరిట్ ఆఫ్ ఫియర్. ఏం పని చేస్తుందండి? స్పిరిట్ ఆఫ్ ఫియర్. అంటే ఈ భయము కలిగించే ఆత్మ వలన ఏం జరుగుతుందంటే ఆ వ్యక్తి సమస్తాన్ని కోల్పోతాడు, విశ్వాసాన్ని కోల్పోతాడు, ఓకే, ఆత్మీయ జీవితాన్ని కోల్పోతాడు. హల్లెలూయా. ఏ విషయంలో నువ్వు భయపడతా ఉంటావో అదే నీకు వస్తూ ఉంటుంది. యోబు అంటాడు, నేను ఏది భయపడ్డానో అదే నా మీదకి వచ్చింది అంటాడు. ఏదైతే భయపడతా అనుకుంటున్నానో అదే వచ్చింది అంటాడు. అంటే నువ్వు ఈ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. వెన్ యు బోల్డ్, హల్లెలూయా, ఎప్పుడైతే ధైర్యంగా నువ్వు నిలబడగలుగుతావో, ధైర్యంగా నువ్వు చెప్పగలుగుతావో, ధైర్యంగా నిలబడగలుగుతావో, అక్కడ ఏం జరుగుతుందంటే అనేకమైన కార్యాలు జరుగుతాయంటే. హల్లెలూయా. సో పౌలు కూడా అనేకమైన శ్రమలు, అనేకమైన ఇబ్బందులు కలిగి ఉన్న ఒక ప్లేస్లో అయితే నువ్వు ఆ ప్లేస్లో వెళ్ళకయ్యా నేను చంపేస్తా అన్నాక కూడా ఆయన ధైర్యంతో వెళ్ళిపోతాడంట. హల్లెలూయా. నా ప్రభు అయిన యేసు క్రీస్తుని నేను ఘనపరిచి ఉన్నది, ఆయన వాక్యాన్ని నేను బోధించున్నది అని నేను సువార్త ప్రకటించే ఉన్నది, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని చెప్పి అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొని ముందుకెళ్తాడంట. హల్లెలూయా. అంటే తనలో స్పిరిట్ ఆఫ్ ఫియర్ లేదు, తనలో స్పిరిట్ ఆఫ్ పవర్ ఉంది. హల్లెలూయా. హీ అండర్స్టాండ్, నాలో ఈ భయం కాదు ఉండాల్సింది, నాలో శక్తి ఉండాలా. హల్లెలూయా. నాలో శక్తి ఉండాలా అని తాను ఎప్పుడైతే గ్రహించాడో, నేను పొందుకున్నాను ఎప్పుడైతే తాను తెలుసుకున్నాడో, అతను ప్రతి భయాన్ని అనగదొక్కుతూ తన ప్రతి భయాన్ని జయిస్తూ ముందుకెళ్ళాడంట. హల్లెలూయా. ఇది నువ్వు ఏ విషయంలో భయపడ్డా ఇది నా ప్రభు యొక్క వాక్యం తెలియజేస్తుంది. పరిశుద్ధాత్ముడు నీలో స్పిరిట్ ఆఫ్ ఫియర్ లేదు, నీలో స్పిరిట్ ఆఫ్ పవర్ ఉంది. హల్లెలూయా. యు హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ పవర్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్పిరిట్ ఆఫ్ పవర్. ఓకే, స్పిరిట్ ఆఫ్ పవర్ ఏం చేస్తుంది అంటే అన్ని విషయాలని నీ కంట్రోల్లోకి తీసుకొస్తుందంట. హల్లెలూయా. నీ ఆత్మీయంగా, శారీరకంగా ఏదైతే ఏ రకమైన యుద్ధం నీలో జరుగుతున్నా, ఏ ప్రాంతంలో ఇబ్బంది పడుతున్నా, యూ హ్యావ్ పవర్ టు ఓవర్కమ్. దాని విషయంలో నువ్వు ఓవర్కమ్ చేయడానికి, నీ కంట్రోల్లో తీసుకోవడానికి, దాని విషయంలో నువ్వు నిన్ను స్వాధీనపరచుకోవడానికి ఆ పవర్ నీకు అధికారం ఇస్తుందంట. హల్లెలూయా. అండర్స్టాండ్, యూ హ్యావ్ పవర్. ఫియర్ ఇది నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇలాంటి వ్యక్తులు ఎంతోమంది నీ జీవితంలో వచ్చినా నువ్వు భయపడాల్సిన అవసరం లేదంట. హల్లెలూయా. ఎందుకంటే స్పిరిట్ ఆఫ్ పవర్ చేత అన్నిటినీ వివేచించవచ్చంట. అది ఎలా చేయాలంట? త్రూ లవ్. ప్రేమ చేత. ఓకే, ఒక వ్యక్తి అలాంటి వ్యక్తులు నీ జీవితంలో వచ్చారనుకో, అని గద్దించాల్సిన అవసరం లేదు. జ్ఞానంతోని ప్రేమతోని
ఆ వ్యక్తిని నువ్వు ఎదిరించవచ్చంట, అపవాదిని నువ్వు ఎదిరించవచ్చంట. హల్లెలూయా. అపవాది యొక్క ఆలోచన ధరించుకొని వచ్చిన ఆ వ్యక్తిని నువ్వు ఎదిరించవచ్చంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే పౌలుకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, బలపరుస్తున్నాడు. ఓకే, ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇంకా ఓకే, నువ్వు పరిచర్యలో ఉన్నావు, ఓకే, నువ్వు ఇంకా బలపడాలి, ఇంకా ముందుకెళ్ళాలి. ఇలాంటి వ్యక్తులు కొన్నిసార్లు గొప్ప శ్రమలు నాలాగా రావచ్చు నీకు, ఓకే, నాలాగా రావచ్చు, ఇబ్బందులు పడవచ్చు. కానీ నేను చెప్తున్నాను, నువ్వు భయపడాల్సిన అవసరం అంటారు. డోంట్ ఫియర్. హల్లెలూయా. నీ ఫైనాన్షియల్ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు, ఓకే, నీ ఆరోగ్య విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, నీలో ఉన్న ఆ గొప్ప దేవుని నువ్వు గ్రహించగలిగితే ఆయన నీలోనే ఉన్నాడంట. హలో, హీ గివ్స్ పవర్. ఇది కావాలనుకుంటావా, ఆస్కింగ్. ఓకే, ఇది పొందుకోవాలనుకుంటావా, ఆస్కింగ్. ఫాదర్, నేను నీ శక్తిని నేను కలిగి ఉన్నాను కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయాలా, దీన్ని ఓవర్కమ్ చేయాలా అని ఫోర్స్ఫుల్గా నువ్వు చెప్పగలిగితే నువ్వు జయించగలుగుతావు. హల్లెలూయా. నిన్నటి దినాన ఒక పంజాబ్ నుంచి ఒక సిస్టర్ నాతో మాట్లాడుతూ ఉంది. ఆమెకేమో విచ్ క్రాఫ్ట్ వలన ఆమె ఎంతో ఇబ్బంది పడతా ఉంది. అయితే గత 3-4 రోజుల క్రితం నేను ఆమె విషయమై ప్రార్థన చేస్తున్నప్పుడు, ఫోన్లో ప్రార్థన చేస్తున్నప్పుడు సంపూర్ణంగా విడుదల పొందింది ఆమె. హల్లెలూయా. సంపూర్ణంగా విడుదల పొందింది. అనేకమైన దురాత్మ చేత పీడించబడ్డది. ఒక అరగంట ప్రార్థన చేస్తున్నప్పుడు షీ వామిటింగ్ ఏదో బ్లాక్ కలర్గా అంతా బయటకు వస్తూ ఉంది. 1 అవర్ వరకు ఆమె వామిటింగ్ చేస్తూనే ఉంది. అంతా బయటకు వస్తూ ఉంది. ఆ విస్కర్ వల్ల ఏదైతే చేస్తారో, ఏదైతే తినిపించారో అదంతా బయటకు వస్తూ ఉంది. 1/2 అవర్ to 1 అవర్ నేను ప్రార్థన చేశాను. ఇక్కడ పంజాబ్ నుంచి ఒక సిస్టర్ కాల్ చేసింది నాకు. ఓకే, తనలో ఆ సంపూర్ణ విడుదల వచ్చేసింది. ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఎప్పుడు చూడలేదు, ఇప్పుడు అనుభవించాను. నేను ఆ స్టమక్ పెయిన్ అదంతా పోయింది అని అన్నది. ఓకే, ప్రార్థన చేస్తాను, అయిపోయింది. వాక్యం చదువు, ప్రార్థన చేయన్నాను. తర్వాత అయిపోయింది. మళ్ళీ 2 days తర్వాత బ్రదర్ నాకు భయం అవుతుంది, ఇంకేదో వస్తున్నట్టు అనిపిస్తుంది, ఏదో కనిపిస్తూ ఉంది అని నేను అన్నాను. స్పిరిట్ ఆఫ్ పవర్ నీలో ఉంది. ఓకే, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుచున్నాడు. దేవుని శక్తి నీలో కలిగి ఉన్నావు. నువ్వు అది నిన్ను భయపెట్టాలని ప్రయత్నం చేస్తుంది, కానీ అది నేనేం చేయలేదు. నువ్వు విడుదల పొందావు. పరిశుద్ధాత్మ దేవుడు నేను విడిపించాడు. ఓకే, పరిశుద్ధాత్మ దేవుడు నేను విడిపించాడు. అది గ్రహించి నువ్వు ఎప్పుడైతే ఎదుర్కోగలుగుతావో, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ అని నువ్వు ఎదుర్కోగలుగుతావో అది వెళ్ళిపోతుందని చెప్పాను నేను. అయితే కొద్దిసేపు వాక్యం బోధించి అప్పుడే నేను ఆమెకి వాక్యం బోధిస్తున్నప్పుడే ఆ స్పిరిట్, ఆ యొక్క డార్క్నెస్ అనేది తన ముందు ఇట్లా నడుచుకుంటూ పోతుందంట. నేను అన్నాను, నువ్వేం చేయకు, ఒక అడుగు ముందేసి దాంతో మాట్లాడు అని చెప్పాను. నో బ్రదర్, ఐఎమ్ ఫియరింగ్. నో, స్పీక్. హల్లెలూయా. ఒకవేళ నేనే అక్కడ ఉంటే ఒక 2 స్టెప్పులు ముందుకెళ్ళి నేను మాట్లాడగలుగుతాను. హల్లెలూయా. 2 steps ముందుకెళ్ళి, వెనక్కి కాదు, 2 steps ముందుకెళ్ళి ఐ కమాండ్ యూ డెవిల్ గెట్ అవుట్ అని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఐ హ్యావ్ స్పిరిట్ ఆఫ్ పవర్. ఆ వాక్యం చేత నేను నింపబడ్డాను. ఆ వాక్య బలం నాలో ఉంది. దేవుని ఆత్మ చేత నేను నింపబడి ఉన్నాను. ఆ బలమైన అభిషేకం నాలో ఉంది. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు అది గ్రహిస్తావో, అది తెలుసుకోగలుగుతావో, అది పొందుకోగలుగుతావో, ప్రతి దాన్ని నువ్వు ఎదుర్కోవచ్చు అంట. హల్లెలూయా. ఏ కొండను నువ్వు ఎదుర్కోవచ్చు, ఏ దానిని నువ్వు ఎదుర్కోగలవచ్చు. యూ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ పవర్. హల్లెలూయా. ఓకే, భయపడుతూ నువ్వు జీవించాల్సిన అవసరం లేదు. ఓకే, నువ్వు ఇంకా యేసు ప్రభువుని కలిగి ఉండి, ఇంకా దేవుని ఆత్మచేత నింపబడి భాషల్లో మాట్లాడుతూ ప్రార్థనలో ఉంటూ నువ్వు ఇంకా భయంలో ఉన్నావు అనుకో, ఏ ఫియర్లో, ఒకవేళ నువ్వు ఫియర్లో ఉన్నావు అంటే ఇంకా నువ్వు పరిశుద్ధాత్మ యొక్క కాంటాక్ట్లోకి నువ్వు రాలే, వర్డ్ ఆఫ్ గాడ్లోకి రాలే, ఇంకా ప్రెసెన్స్ నువ్వు ఫీల్ అవ్వట్టు, ఇంకా ప్రెసెన్స్ నువ్వు అనుభవించట్లేదు, అందుకని ఇంకా ఫియర్లో ఉన్నావు. ఓకే, ఆ ఫియర్ని ఓవర్కమ్ చేయాలంటే నువ్వు దేవునితో ఉన్న సావాసం, పరిశుద్ధాత్మతో ఉన్న సావాసం వల్లనే దాన్ని జయించగలుగుతావు. హల్లెలూయా. ఓకే, నీకు నీ కుమార్తెకి మ్యారేజ్ విషయంలో ఇబ్బంది పడుతున్నా, నువ్వు ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నా, ఫియర్లో ఉన్నా, దాన్ని ఓవర్కమ్ చేయాలి. హార్ట్ అనేది చాలా సెన్సిటివ్గా ఉండాలండి. పరిశుద్ధాత్మ ఈ దినం ఎర్లీ మార్నింగ్లోనే ఒక వాక్యం చెప్పాను. ఏముందంట, హార్ట్గా ఉండొద్దంట. హల్లెలూయా. కఠినంగా ఉండొద్దంట. చాలా సున్నితంగా, చాలా సింపుల్గా, హంబుల్గా ఉండాలంట. హల్లెలూయా. ఒక దైవజనునైనా, ఒక దేవునైనా నువ్వు హానర్ చేయాలంట, హంబుల్గా ఉండాలంట. బీ హంబుల్ యువర్ సెల్ఫ్. కఠినంగా ఉండి నాకు అది కావాలి ఇది కావాలంటే అది కాదు. గాడ్ నీడ్స్ యువర్ హార్ట్స్. దేవుడు నీ హృదయాన్ని ప్రభు చూస్తాడంట. ఇంద్రియ శక్తి గల ఆత్మనే ఇచ్చాడంట దేవుడు మనకి. హల్లెలూయా. ప్రతి దాన్ని అణచగల కెపాసిటీ ప్రభు మనకి ఇచ్చి ఉన్నాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే
మనకి ఇచ్చి ఉన్నాడంట. హల్లెలూయా. కింద ఫుట్ నోట్లో 3 అని ఉంది, అదే వచనం 3 అని ఉంది. ఏముందండి? స్వస్థ బుద్ధి గల, అంటే మంచి బుద్ధి గల ఆత్మనే మనకి ఇచ్చాడంట దేవుడు. అంటే మంచిగా ప్రవర్తించవచ్చు అంట, మంచిగా ఉండొచ్చు అంట మనం. ఓకే, ఇది కొన్ని విషయాలు, ఏ విషయాల్లో బలహీనంగా ఉన్నా, బలహీన పడుతున్నా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వెన్ యూ హ్యావ్ ద రిలేషన్షిప్ విత్ ద హోలీ స్పిరిట్, నువ్వు దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. నువ్వు ఓవర్కమ్ చేయొచ్చు. హల్లెలూయా. నాకు కాల్ చేసి ఏముంది, నాతో కొంతమంది కాల్ చేసి, అన్న ఎక్కడ ఫియర్ ఉంది, దీన్ని ఎలా చేయించాలి, అలా చేయించాలి అంటే, నేను ఫస్ట్ వాళ్ళకి బోధించేది తెలుసా? యూ నీడ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క అనుభవంలోకి నువ్వు వెళ్ళాలా, పరిశుద్ధాత్మ యొక్క సావాసంలోకి నువ్వు వెళ్ళాలా, పరిశుద్ధాత్మ యొక్క లోతైన అనుభవంలోకి నువ్వు వెళ్ళాలా. ఇది ఎప్పుడైతే నువ్వు తెలుసుకోగలుగుతావో, ఎదగలుగుతావో, నువ్వు ఈ ఫియర్ని జయించగలుగుతావు. యూ విల్ ఓవర్కమ్ ఫియర్. హల్లెలూయా. బికాస్ స్పిరిట్ ఆఫ్ పవర్ నీలో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడ్ ఇస్తాడు, అది గాడ్ ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు ఓవర్కమ్ చేయగలుగుతావు. ఇట్స్ వెరీ సింపుల్ అండి, ఇట్స్ వెరీ సింపుల్. హల్లెలూయా. చదవండి. కాబట్టి 8వ వచనం. కాబట్టి 2 తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గురించేనను ఆయన ఖైదీనైన నన్ను గురించేనను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి స్వార్థ నిమిత్తమై శ్రమానుభవంలో పాలువాడివై ఉండుము. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అట్లా ఒకవేళ నేను నీతో ఉన్నాను. ఓకే, పౌలు ఒక అపోస్తలుడైన పౌలు తిమోతితో ఉన్నాడు. అయితే తిమోతికి ఇవన్నీ బోధించబడుతున్నప్పుడు తిమోతి యొక్క పరిచయంలో ఉన్నాడు కదా. ఒకవేళ నాకు వచ్చే శ్రమలను బట్టి, నాకు వచ్చే ఇబ్బందులను బట్టి నువ్వేమైనా సిగ్గుపడుతున్నావేమో, సిగ్గుపడాల్సిన అవసరం లేదంట. హల్లెలూయా. సిగ్గుపడాల్సిన అవసరం లేదంట. చూడండి. కాబట్టి నీవు మన ప్రభువు విషయమై సాక్ష్యమును గూర్చైనను ఆయన ఖైదీనైన నన్ను గూర్చైనను సిగ్గుపడంట. దేవుని గూర్చైనను, ఓకే, పౌలుకు వస్తున్న శ్రమను బట్టి అయినా పౌలును చూసి సిగ్గుపరచబడడం, ఇవన్నీ చేయొద్దంట. హల్లెలూయా. ఇవన్నీ ఉండాల్సిన అవసరం లేదంట. ఏం చేయాలంట? సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి. హల్లెలూయా. వాట్ ఎవర్ యు ఆర్ రిసీవ్డ్, నీలో దేవుని శక్తి ఏదైతే ఉందో, వాట్ ఎవర్ యు రిసీవ్ ద పవర్, ఆ శక్తిని బట్టే శ్రమ అనుభవంలో పాలువాడే ఉన్నావంట. అంటే నువ్వు ఎదుర్కోవచ్చు అంట, నువ్వు ముందుకెళ్ళొచ్చు అంట. హల్లెలూయా. నేను ఎలాగైతే జయిస్తున్నానో, నువ్వు నాతో కనుక సావాసం చేయగలిగితే నువ్వు కూడా దానిలో నుంచి జయించగలుగుతావని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. సో కొంతమంది మన జీవితం ఏముంటుంది, సిగ్గుపడతారు అంట. చాలా సింపుల్గా షాయ్ అయిపోతారు. అరే, ఎవరైనా ఒక నెగిటివ్ నీతో మాట్లాడనుకో, కథం, అలా సిగ్గుపడతారు. అరే అంత అయిపోయింది, ఏం చేయలేం. ఓకే, ఇక నేను ముందుకు వెళ్ళలేను. ఓకే, ఏంది ఇలా అన్నారు, నేను దేవుని నుంచే కదా చెప్పేది, దేవుని మాటల గురించే కదా చెప్పేది, వాళ్ళే కదా బాగుపడేది, వాళ్ళే కదా బ్లెస్ అయ్యేది అని నువ్వు చెప్తున్నప్పుడు నేను సిగ్గుపడుచునొచ్చు. కానీ దాన్ని బట్టి కాదంట, నువ్వు దేవుని శక్తిని బట్టే నువ్వు ముందుకు వెళ్ళాలంట. హల్లెలూయా. ఇది నా మనుషులు నేను ఎంతో మంది అనొచ్చు. హల్లెలూయా. నన్ను ఎంతో మంది అన్నారు, నేను నిలబడలేదా? హల్లెలూయా. ఎంతోమంది బాధపడచ్చు, నేను నిలబడలేదా? ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఏది ఎంత మాత్రం మనకు హాని చేయదండి. నువ్వు ఇతరుల యొక్క మాటలు పట్టుకొని ఉంటే నువ్వు ముందుకెళ్ళలేవు. హల్లెలూయా. నువ్వు దేవుని వాక్యాన్ని పట్టుకోగలిగితే, దేవుని వాక్యం పైన ఆధారపడగలిగితే నువ్వు ముందుకెళ్ళగలుగుతావు. దేవుని ఇష్టోత్తం. హల్లెలూయా. యూ విల్ ఓవర్కమ్. హల్లెలూయా. సిగ్గుపడాల్సిన అవసరం లేదంట. ఓకే, ప్రతి విషయంలోనూ గాడ్ నీకు ఆ స్ట్రెంత్ని ఇవ్వగలుగుతాంట, ఆ పవర్ని ఇవ్వగలుగుతామంట. హల్లెలూయా. నీకు కావాల్సిన అనుభవం ఏంటిదంటే హోలీ స్పిరిట్ కాంటాక్ట్. పరిశుద్ధాత్మనితో సావాసము గనక నీలో ఏర్పడితే ఇవన్నిటిలో నుంచి నువ్వు ఎన్ని ఎదిరించవచ్చు అంట, ఇవన్నిటి నుంచి ఓవర్కమ్ చేయొచ్చు అంట. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఇవన్నిటిని ఓవర్కమ్ చేయొచ్చు అంట, ఎన్నిటిని ఓవర్కమ్ చేయొచ్చు అంట. ఎన్నిటిని, వాట్ ఎవర్ సిచ్యువేషన్ నువ్వు ఫేస్ చేస్తున్నా, ఏదైనా సరే నువ్వు దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు అంట. అంటే స్పిరిట్ ఆఫ్ పవర్ని ప్రభు నీకు ఇచ్చాడు, స్పిరిట్ ఆఫ్ లవ్ని ప్రభు ఇచ్చాడు నీకు. ఓకే, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ప్రభు ఇచ్చాడు. ఓకే, దాన్ని బట్టి నువ్వు ఫియర్గా ఉండడం అవసరం లేదు. హల్లెలూయా. నా యొక్క పరిసరలో అనేక రీతిగా అపవాది ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడతా ఉంటుంది. కానీ అంత మాత్రాన ఓకే, కొన్ని ప్రాంతాల్లో అయితే, కొన్ని ప్లేస్లో వాక్యం బోధించినప్పుడు అయితే దే ఆర్ కాల్డ్ మీ, వాళ్ళు ఒక గొప్ప పెద్ద మీటింగ్ పెట్టి నన్ను పెద్ద పోస్టర్లు వేసి వాళ్ళు ఆహ్వానించారు నన్ను. ఓకే, వాక్యం చెప్పడానికి వెళ్ళాను నేను. నా వయసును చూసి, నా యొక్క
నా యొక్క క్యారెక్టర్ అంటే నా యొక్క బాహ్యంగా కనిపిస్తుంది, దాన్ని బట్టి ఎంతోమంది నన్ను సిగ్గుపరిచారు. నువ్వేం చెప్తావయ్యా, అప్పటిదాకా ఒకలా ఫోన్లో అలా ఉంటారు, తీరా ముందుకు వచ్చాక ఇంతే నా చిన్నగా ఉన్నాడు కదా, ఇలా ఉన్నాడు కదా, అలా ఉన్నాడు కదా అని ఎంతోమంది అట్లా అన్నారు. తర్వాత నాకు తెలుసు, ఓకే, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడు. నేను మన కనుచూపుని బట్టి నేను ఎప్పుడు వెళ్ళలేను. హల్లెలూయా. నాకు దేవుడు ఏదైతే చెప్పాడో అది నేను బోధించడానికి సిద్ధం. ఆ రోజు ఆ యొక్క మీటింగ్లో నాకు కొద్ది నిమిషాలే ఇచ్చారు, చిన్నగా ఉన్నాను కదా అందుకే కొద్ది నిమిషాలే ఇచ్చారు వాళ్ళు. హల్లెలూయా. అయితే అది నా యొక్క మీటింగ్లో నేను నిలబడ్డప్పుడు 10 నిమిషాలు ఇచ్చిన 15 నిమిషాల్లో ఐ ఫినిష్డ్. హల్లెలూయా. 15 నిమిషాల్లో ఇట్స్ ఫినిష్. ఆశ్చర్యపోయారు వాళ్ళు దేవుడు వాడుకున్న, నేను దేవుని చేత వాడబడడం చూసి ఆశ్చర్యపోయారు వాళ్ళు. హల్లెలూయా. ఎన్ని సిగ్గుపరిచినా ఏదైనా నా ఆధారం మనుషులు కాదు, ఓకే, నా యొక్క ఫోకస్ మనుషులు కాదు, నా ఫోకస్ గాడ్. హల్లెలూయా. హిస్ పవర్, ఆయన శక్తి నాకుంది, అది చాలు అంతే. హల్లెలూయా. దాని నుంచి నేను ఏదైనా ఓవర్కమ్ చేయగలుగుతా, ఎంతవరకైనా నేను వెళ్ళగలుగుతా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నిజంగానే. అందుకనే ఈ రకమైన ఆలోచన కలిగి నువ్వు ముందుకు వెళ్ళగలిగితే ఏ వ్యక్తిని నువ్వు జయించవచ్చు, ఓకే, ఎలాంటి దానైనా నువ్వు జయించవచ్చు. హల్లెలూయా. అందుకే అదే తిమోతి రాసిన 2వ పత్రిక 2వ వచనం ఏమంటున్నాడు, నా కుమారుడా క్రీస్తునందు కృపచేతనే బలవంతుడవు కమ్ము. యు హ్యావ్ గ్రేస్. ప్రభు నీకు కృపనిచ్చాడు. హల్లెలూయా. ఆ యొక్క ఆత్మ అనుభవంలో పొందుకోవడానికి, ఆత్మశక్తిని పొందుకోవడానికి, నువ్వు ముందుకెళ్ళడానికి, డెవలప్ కావడానికి, ప్రార్థన చేయడానికి, ఎదగడానికి గాడ్ హస్ గివెన్ పవర్, ఓకే, గివెన్ గ్రేస్. దాన్ని చేయాలంట కృపచేతనే బలవంతంగా ఉండాలంట, బలవంతుడిగా ఉండాలంట. హల్లెలూయా. ప్రతి విషయంలో ప్రభుని కృపనివ్వగలుగుతాడు దేవుడు. హల్లెలూయా. ఓకే, ఏం చేస్తాడు, దీనుల ఏం చేస్తాడంట, కృపను అనుగ్రహిస్తాడంట. ఎవరైతే దీనత్వంగా ఉండి ప్రభుని వెతికే వారు ఉంటారో, ప్రభుని ప్రతిదినం సావాసం చేసే వ్యక్తి వాళ్ళు ఉంటారో, ప్రభు నీకు ఏం చేస్తాడంటే కృపను ఇస్తాడంట. హల్లెలూయా. ఇదేదో స్వీట్గా నేను చెప్పట్లేదు, ఇట్స్ పవర్, గొప్ప శక్తిని మనం కలిగి ఉన్నాం. ఓకే, ఈ చిన్న భయాలు ఏం చేస్తుందంటే నీ గొప్ప విశ్వాసాన్ని దిగజార్చేస్తుంది అనమాట. హల్లెలూయా. ఫియర్ ఏ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. నీ ప్రాంతంలో ఎలా ఉన్నా, నీ ఊర్లో ఎలా ఉన్నా, నువ్వు ఏ విషయంలో ఉన్నా, నువ్వు మొదటగా ఓవర్కమ్ చేయాల్సింది ఏం చేస్తా, స్పిరిట్ ఆఫ్ ఫియర్. దాన్ని ఎదిరించాలి ఫస్ట్. హల్లెలూయా. ఇది ఎక్కడ ఉంటుంది, నీ హృదయంలో, నీ తలంపుల్లో, ఈ ఆలోచనలో ఏం చేస్తుందంట, ఇదే యుద్ధం చేస్తూ ఉంటుందంట. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనుభవంలోకి ఎప్పుడైతే నువ్వు రాగలుగుతావో అప్పుడు ఈ రకమైన బలాన్ని, ఈ రకమైన శక్తిని నువ్వు పొందుకోగలుగుతావంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ దినం థ్యాంక్ యూ ఫాదర్, ప్రభు ఇచ్చిన కృపను బట్టి నేను కొద్ది క్షణాలు మీకు ఆ వాక్యాన్ని బోధించడం జరిగింది. ఓకే, సో మీకోసం నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను. ఓకే, ప్రతి వారంలో 3-4 టైమ్స్ నేను వస్తానే ఉన్నాను, వాక్యం బోధిస్తానే ఉన్నాను. సో ఇది నేను కొంతమంది విషయంలో నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను. ఓకే, దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. కొంతమంది విషయంలో నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను. ఈరోజు ఈవినింగ్ మళ్ళీ నేను తెలుగు టు హిందీ మళ్ళీ వస్తాను. నేను మేబీ 4 to 5 o'clock నేను రావచ్చు, మళ్ళీ బోధిస్తాను వాక్యం. నేను అది కొద్ది క్షణాలు నేను వాక్యం బోధిస్తాను, నేను ప్రార్థన చేస్తాను. ఓకే, సో ఇది నేను కొంతమందికి ప్రే చేయాలనుకుంటున్నాను. ఇఫ్ హ్యావ్ ఎనీ ప్రే రిక్వెస్ట్ నాకు కామెంట్ చేయండి, నేను మీకోసం ప్రార్థన చేయాలనుకుంటున్నాను నేను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఎనీ ప్రే రిక్వెస్ట్, ఏదైనా ప్రార్థన అంశం ఉందా కామెంట్ చేయండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. నాతో ఏకీభవించండి, మీకోసం ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. ఐ వాంట్ టు ప్రే. కొంతమంది విషయాలు నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను. ఓకే, ఐ వాంట్ టు ప్రే. హల్లెలూయా. Hallelujah. Praise Jesus. Praise Jesus. Praise Jesus. Okay. I want to pray. ఎవరికైనా ఏదైనా ప్రే రిక్వెస్ట్ ఉందా కామెంట్ చేయండి, నేను ప్రే చేయాలనుకుంటున్నాను నేను. Hallelujah. Hallelujah. Praise God. Praise God. Hallelujah. If you have any prayer requests, please pray about my Epic of construction. Yeah. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, తండ్రి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. యేసు శక్తి గల నామములో ఇప్పుడే
రవికిరణ్ విషయంలో నేను ప్రార్థన చేస్తా ఉన్నా. ఆ యొక్క బిజినెస్ విషయంలో, ఆ ఎపికైజ్ కన్స్ట్రక్షన్ విషయంలో నేను ప్రార్థన చేస్తున్నా. యేసుక్రీస్తు నామమున ఐ బ్లెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. బి ఇంక్రీజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు శక్తి గల నామంలో ఇప్పుడే నజరేయుడైన యేసు నామమున ఐ బ్లెస్ దట్ కన్స్ట్రక్షన్ ఫాదర్. యేసు నామమున ఇదే మంతులో 2 opportunities, hallelujah, 2 for Rabaka Sata Lerebo Shire Reba Kabara Shire 2 sides వచ్చును గాక. యేసుక్రీస్తు నామమున యేసు నామమున వచ్చును గాక. ఇప్పుడే I command it in the name of Jesus Christ. యేసు నామమున I bless that because of construction father. వాళ్ళు ఇంక్రీజ్ అవుటకు, వాళ్ళు బ్లెస్ అవుటకు, వాళ్ళు విస్తరించబడటకు నేను ప్రార్థన చేస్తున్నా. అసాధారణమైన కార్యాలు జరిగించి సూపర్ న్యాచురల్గా అన్ని విధాలుగా బ్లెస్ చేయమని నేను ప్రార్థన చేస్తున్నా. I bless this Epikaizo constructions right now in the mighty name of Jesus Christ. In Jesus' mighty name I pray. Amen, amen, amen. Hallelujah. Yeah. Mary Grace Macharla, pray for my health. Yeah. Sister, my wife ప్రార్థన చేస్తుంది. Mary Grace, health విషయంలో. హోలీ స్పిరిట్ జీసస్ తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా ఆ సిస్టర్ చేసుకోండి ప్రభా. నీ చిత్తము నీ ప్రణాళిక ఆ బిడ్డ పట్ల ఏదైతే ఉందో అది నెరవేర్చుకోవాలి. హెల్త్ విషయంలో నీ ఆరోగ్యం బలపరచండి, అన్ని విషయాల్లో ఎదిగించండి ప్రభా. ఏదైతే ఆ బిడ్డ కొరతతో జీవిస్తుందో ప్రతి నజరేయుడైన యేసు నామములో రిలీజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పరిశుద్ధాత్మని శక్తి చేత నీ అభిషేకం చేత ఆయన కుమార్తెను మీరు ముట్టండి. మంచి ఆరోగ్యము చేత బలహీనపరిచే ఆత్మను యేసు నామములో గద్దిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. In the mighty name of Jesus. In the mighty name of Jesus. In the mighty name of Jesus. Yes. Yes, Holy Spirit God. The mighty name of Jesus. Yes, Father. Amen. Amen. Very grace month మాచర్ల ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. మీ యొక్క సాక్ష్యాన్ని కూడా మాకు తెలియపరచండి. గాడ్ విల్ హీల్ యూ. హల్లెలూయా. ఎస్, కొన్ని కామెంట్స్ వస్తూ ఉన్నాయి. ప్రైజ్ గాడ్. రేచల్ కీర్తి, బ్రదర్ ప్రే ఫర్ మై బ్రదర్ రాజు, హీ సఫరింగ్ ఫీవర్. తండ్రి యేసుక్రీస్తు నామమున ఇప్పుడే బ్రదర్ రాజు విషయం నేను ప్రార్థన చేస్తున్నా. ఐ కమాండ్ దట్ ఫీవర్ గెట్ అవుట్. Ouch in the mighty name of Jesus. Be healed right now. ఆ సిక్నెస్ ని, ఆ యొక్క వైరస్ ని యేసు నామమున గద్దిస్తున్నాడు ఇప్పుడే. ఆ శరీరంలో ప్రతి బలహీన పరుచు ఆత్మని గద్దిస్తున్నాడు ఇప్పుడే. Be healed by the power of the Holy Spirit. Raju, Lord, touch master right now. I lay my hands, Father, right now. I stretch my hand. Be healed in the name of Jesus. యేసయ్య పొందిన గాయముల చేత ఇప్పుడే పరిపూర్ణమైన స్వస్థత కలుగును గాక. రాజు, బి హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎక్కడున్న ఈ యొక్క ప్రార్థనను వింటున్నట్టయితే ప్రభు నేను స్వస్థపరుస్తున్నాడు. ప్రభు అద్భుతం జరిగిస్తున్నాడు. ఫ్రమ్ టుడే హల్లెలూయా. ఇది సాయంత్రం కల్లా నువ్వు పరిపూర్ణంగా స్వస్థత పొందుకుంటావు. హల్లెలూయా. ప్రభు పరిపూర్ణంగా విడుదల చేస్తాడు. యు విల్ టెస్టిఫై ఇన్ జీసస్ మైటీ నేమ్ ఐ ప్రే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. సుధాకర్, ప్రైజ్ గాడ్. సుధాకర్ బ్రదర్, థ్యాంక్ యూ ఫాదర్. తండ్రి యేసు శక్తి గల నామంలో తండ్రి నీకు వందన. తన యొక్క వివాహం విషయంలో నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. తన యొక్క డాటర్ వివాహం విషయంలో నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. ఒక మంచి సంబంధం వచ్చును గాక. యేసు నామమున యందు భయము భక్తి కలిగి ఉన్న ఆ వ్యక్తిని నడిపించండి. ఆ బిడ్డ యొక్క వివాహం జరిగించమని నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. యేసు నామమున గొప్ప కృపను అనుగ్రహించండి. ఫైనాన్షియల్ గా బ్లెస్ చేయమని ప్రార్థన చేస్తున్నా. ఆ ఫైనాన్షియల్ డోర్స్ ఓపెన్ చేయడం ప్రార్థన చేస్తున్నా. లార్డ్ రిలీజ్ దట్ బ్లెస్సింగ్ ఫాదర్. ఐ బ్లెస్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఏదైతే తనకు వ్యతిరేకంగా ఎవరైతే పనిచేస్తున్నాడో ఐ క్యాన్సల్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు నామమున పరిపూర్ణ విడుదల కలుగును గాక. గొప్ప కార్యం జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. డోంట్ వరీ బ్రదర్, ఒక మంచి సంబంధం వస్తుంది. ప్రభు జరిగిస్తున్నాడు. ఓకే, యూ విల్ టెస్టిఫై విత్ ఇన్ 2-3 months లో మీరు ఆ యొక్క సాక్ష్యాన్ని తెలియపరుస్తారు. ఐఎమ్ సీయింగ్ ఇన్ ద స్పిరిట్. ఓకే, సో ప్రభు దీని విషయంలో అద్భుతం చేయబోతున్నాడు. మీ యొక్క డాటర్ వివాహం విషయంలో ప్రభు అద్భుతం చేయబోతున్నాడు. ఓకే, థ్యాంక్ యూ. ఊహించని రీతిగా ఒక మంచి
విశ్వాసం ఉన్న వ్యక్తినే ప్రభు నడిపిస్తున్నాడు. ఓకే, సో డోంట్ వరీ, ప్రే. ఓకే, సో ప్రభుతో ఏకీభవించండి. ఖచ్చితంగా ఈ వివాహ విషయంలో ప్రభు అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా, ఇన్ జీసస్ నేమ్, ఆమేన్. యా, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. యా, ప్లీజ్ ప్రే ఫర్ మై జాబ్, సమ్ ప్రెషర్ ఫేసింగ్. యా, హ్యాండ్స్ రజనీ సిస్టర్ ప్రే చేయండి జాబ్ విషయంలో. ప్రైజ్ ది లార్డ్. హోలీ స్పిరిట్ జీసస్ తండ్రి నీకు వందనాలు Yes, చెల్లిస్తున్నాము. Father. ఈ సమయంలో సిస్టర్ మీ జ్ఞాపకం చేసుకోండి. Yes, Father. బిడ్డను దీవించండి, Yes, ఆశీర్వదించండి. Father. ఏదైతే తను నీ సందులో ప్రార్థిస్తుందో అది Yes, యేసు Father. నామములో ఆయన నెరవేర్చబడును గాక అని మేము ప్రార్థిస్తున్నాం. In Jesus' mighty name. జాబ్ విషయంలో మీరు ఒక అద్భుతం చేయండి. Yes, ఒక Lord. ఆశ్చర్యకారం యేసు నామములో కలుగునట్లు మేము ప్రార్థిస్తున్నాము. Yes, Lord. Hallelujah. ఎంతైతే ప్రభు నీ సందులో Thank you, ఆశిస్తుందో Father. అదంతా కూడా నజరేయుని యేసు నామములో పొందుకోమని In ఆజ్ఞాపిస్తున్నాం. Jesus' mighty name. నీ కృప చేత ఆ బిడ్డ అన్ని విషయాల్లో బలవంతురాలై ఉండి నీ సందులో ప్రార్థించే కృప Yes, దయచేయండి. Father. ఏ విషయంలో కూడా ఆ బిడ్డ Sister బలహీనము Rajani. కాకున్నట్లు Yes. ప్రతి విషయంలో నాయన బలపరచు ఆత్మను ఆ బిడ్డకు దయచేయండి. Yes. ప్రభా, కొన్ని విషయాల్లో తను బలహీనపరచబడుతుంది, కొన్ని సమస్యల Yes. నిమిత్తము తను ఎంతో ప్రభా నాయన బలహీనపరచబడుతుండగా నజరేయుని యేసు నామములో దాన్ని క్యాన్సిల్ చేస్తున్నాము. Amen. యేసు Jesus' నామములో mighty నీ name. సమాధానం ఆ బిడ్డకు కలుగునట్లు Amen. ప్రార్థిస్తున్నాము Jesus' ప్రభా. mighty name. జాబ్ విషయంలో మీరు ఒక అద్భుతం ఆశ్చర్యకరం Yes, Father. జరిగించబోతున్నందుకు బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ Yes, Lord. యేసు రక్తము చేత నీ కుమార్తెను ముద్రిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. Amen. Don't worry, sister. దాని విషయంలో ప్రభు కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. యా, థ్యాంక్ యూ ఫాదర్. ఇన్ ద నేమ్ ఆఫ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యాన్ ఆఫ్ గాడ్. యా, యా, వెల్కమ్ రవి కిరణ్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. వెల్కమ్. యో అనిల్, తండ్రి యేసు శక్తి గల నామంలో ఇప్పుడే అనిల్ యొక్క కుటుంబంలో వాళ్ళ యొక్క సిస్టర్ విషయంలో నేను ప్రార్థన చేస్తున్నా. ఇప్పుడే ఆ బిడ్డని తాకండి, స్వస్థపరచండి. తన శరీరంలో ప్రతి బలహీనతను తీసివేయండి. ఆ యొక్క చిన్న బిడ్డను తాకండి, బలపరచండి ప్రభావ. మంచి ఆరోగ్యం, బలము, శక్తిని అనుగ్రహించండి. గొప్ప కార్యంలో వాళ్ళ జీవితాలు జరిగించండి. ఆ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఐ క్యాన్సల్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. We deliver in the name of Jesus Christ. We deliver in the mighty name of Jesus Christ. గొప్ప కార్యములు వీళ్ళ జీవితాల్లో జరుగును గాక. గొప్ప సమాధానం అనుగ్రహించాలి. అనిల్ బ్లెస్ చేయమని ప్రార్థన చేస్తున్నా. థ్యాంక్ యూ ఫాదర్. ప్రతి ఆందోళన కొట్టివేస్తా ఉన్నా ప్రభు. నీ కృప చూపించండి, బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. డోంట్ వరీ అనిల్, ప్రభు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా. సో ప్రశాంతి లత, ప్లీజ్ ప్రే ఫర్ మై బ్రదర్స్, డాటర్స్ మోను అండ్ ఏంజల్. యా, ప్రశాంతి లత, థ్యాంక్ యూ ఫాదర్. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా యేసు నామమున. ఇప్పుడే ప్రశాంతి లత యొక్క సిస్టర్ యొక్క థ్యాంక్ యూ ఫాదర్ డాటర్స్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. కుమార్తెల విషయంలో నేను ప్రార్థన చేస్తున్నాను. యేసు శక్తి కలిగిన నామంలో ఇప్పుడే ఆ బిడ్డల్ని ఇప్పుడే తాకండి, స్వస్థపరచండి, బలాన్ని, శక్తిని అనుగ్రహించండి. ఆ చిన్న బిడ్డకి థ్యాంక్ యూ ఫర్ ఏంజల్ని తాకమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. నీ బలాన్ని, శక్తిని, ఆరోగ్యము తెచ్చే రోగ నిరోధక శక్తిని పెంచమని నేను ప్రార్థన చేస్తున్నా. ఈ ఫ్యామిలీని బ్లెస్ చేయండి. హల్లెలూయా. బ్లెస్ చేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఇప్పుడే యేసున ప్రతి వ్యతిరేకతను కొట్టివేస్తా ఉన్నా. I speak healing in the name of Jesus. I speak protection in the mighty name of Jesus. Thank you, Father. తన యొక్క తల్లిని, తండ్రిని, వారి యొక్క కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. వారి విషయంలో గొప్ప కార్యం జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. డోంట్ వరీ, మీ పక్షాన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యా, ప్రటిస్టన్ బ్రాన్సన్. హలో మ్యాన్ ఆఫ్ గాడ్, హౌ ఆర్ యూ? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Praise God. Kabara Shiaraha. Relebo Shiare. Hallelujah. Yeah. Sister Javishan, brother. Praise the Lord. Holy Spirit Jesus. Yes, Father. Yes, Lord. I stretch my hand, Father. నీ మంచి ఆరోగ్యము చేత నింపండి, బలపరచండి. Yes, అన్ని విషయంలో ప్రభువు తనకు మీరు తోడే ఉండమని ప్రార్థిస్తున్నాము. Yes, Lord తన Jesus. విషయంలో అద్భుతము జరిగించండి. Yes, Father. ఆశ్చర్యకారము యేసు నామములో జరుగును Amen. గాక అని జరుగును గాక. ప్రార్థిస్తున్నాము. ఆ వివాహం అన్ని విషయంలో ఘనమైనది. Yes, Father. ఆ ఘనమైనది ఆ బిడ్డ జీవితంలోకి వచ్చిన Yes, Lord. పరలోకపు తండ్రి ద్వారాలు ఆ బిడ్డ జీవితంలో ఓపెన్ అవునట్లు Yes, సహాయం Lord. చేయండి. ఈ దినం ముందు మేము ప్రార్థిస్తున్నాగా పరలోకపు తండ్రి సన్నిధి ఆ బిడ్డ మీద రిలీజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ Release in the name of పరిశుద్ధ Jesus. ఆత్మని శక్తి చేత Lord, తాకండి. touch, ఈ Master. బలము చేత ఇప్పుడే నింపండి. Be filled in the name of పరిశుద్ధ Jesus. అభిషేకము ఆ బిడ్డ మీద ఇంకా ఇంక్రీజ్ Sister Jaya, yes. అనేక విషయాలు, అన్ని విషయాలు తనకి ఇంకను ప్రభువా నాయన జ్ఞానాత్మను దయచేయండి. Yes, Father. ఏ విధంగా తను ప్రవర్తించాలో తనకి ఇంకను బోధించండి, Yes, బలపరచండి. Father. అన్ని విషయాలు మీరు తోడుగా ఉండమని
ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు సిస్టర్ జయ. ప్రభు ఖచ్చితంగా మీరు నిజంగా గత 3.5 సంవత్సరాల నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నాను. యు ఆర్ బ్లెస్డ్. హల్లెలూయా. మీరు దేవుల్లో ఎదగడం, ఆత్మచేత నింపబడడం, భాషల్లో మాట్లాడడం, మీరు దీవించబడడం నిజంగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నిన్ను ఎన్నడు విడువడు ఎడబాయడ సిస్టర్. హల్లెలూయా. ఎవరు విడిచిపెట్టినా ప్రభు మాత్రం మిమ్మల్ని విడిచిపెట్ట ఆ రకమైన గ్రేస్ నీ పైన ఉంది. హల్లెలూయా. ఓకే, యు ఆర్ బ్లెస్సింగ్ టు అదర్స్. యు విల్ సీ. హల్లెలూయా. ఏ అభిషేకం కలిగితే ఈ మాట మీ జీవితాల్లో విడుదల చేస్తున్నాడు అది ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు, మీరు చూస్తారు అది. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. గాడ్ బ్లెస్ యు. యా సుమతి బీజం. ఓకే బ్రదర్, ప్రే ఫర్ మై లెగ్స్ పెయిన్. యా తండ్రి యేసు శక్తి గల నామములో ఇప్పుడే సుమతి అమ్మగారి విషయంలో నేను ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే ఆ లెగ్స్ పెయిన్ బి హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు నామమున స్వస్థతను విడుదల చేస్తున్నా. ఆ ప్రతి బలహీన పరుచు ఆత్మని గద్దిస్తున్నాను ఇప్పుడే. ఐ కమాండ్ ద పెయిన్స్ గెట్ అవుట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. బి హీల్డ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. తండ్రి యేసు నామమున పరిపూర్ణంగా స్వస్థపరచండి. థ్యాంక్ యూ ఫాదర్. విడుదల కలగ చేయమని యేసు నామమున ప్రార్థిస్తాను తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ప్రభు స్వస్థపరచడమ్మా. యు విల్ హీల్. ఓకే, చెక్ చేసుకోండి. ప్రభు స్వస్థపరుచున్నాడు. ఆ అభిషేకం విడుదలైంది. టెస్టిఫై. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. అశ్విని ప్రే ఫర్ మీ అమ్మా. యా అశ్విని ప్రార్థించు. Holy Spirit Jesus, అబిడని జ్ఞాపకం చేసుకోండి. Yes Father. Hallelujah. ఆశీర్వదించండి. అన్ని విషయాల్లో తనకు తోడే ఉండండి. Yes. బలపరచండి. ఏ విషయంలో కూడా కోరుతూ ఉండడానికి యేసు నామములో సమృద్ధి పరచమని, తను ఏదైతే ఆలోచిస్తుందో తన ఆలోచన అంతా కూడా యావత్ అంతా కూడా సఫలపరచమని ఆయన కృప చేత అప్పుడు నింపమని, ఏదైతే తను ఆశిస్తూ ప్రార్థిస్తుందో అది యేసు నామములో నెరవేర్చబడినట్లు ప్రార్థిస్తూ యేసు రక్తం చేత ఇప్పుడు ముద్రిస్తున్నాం తండ్రి. Amen. Amen. In Jesus' name. Ashwini, don't worry. ఖచ్చితంగా you will testify. Hallelujah. You will testify. దేవునికి స్తోత్రం. Hallelujah. Yeah, thank you. Welcome sister. Welcome. నిస్సి గ్రేస్ పొనగంటి. యా తండ్రి యేసు శక్తి గల నామలో నిస్సి గ్రేస్ విషయాలు నేను ప్రార్థన చేస్తున్నా. తండ్రి యేసు నామన ఇప్పుడు ఆ బిడ్డను తాకండి, బలపరచండి. తన జీవితంలో అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలను జరిగించండి. ఆత్మశక్తి చేత నింపని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి బలహీన పరుచు ఆత్మని బంధిస్తూ ఉన్నాను. ఇప్పుడే గొప్ప కృపను అనుగ్రహించండి. సంపూర్ణమైన విడుదల కలగచేయండి. ఆశ్చర్యమైన కార్యాలు తన జీవితంలో జరిగించమని నేను ప్రార్థన చేస్తున్నాను. నిస్సి గ్రేస్, యూ విల్ రిసీవ్ ఏ గ్రేస్. ఓకే, ప్రభు ఆ నిమిషంలో కృపను అనుగ్రహిస్తున్నాడు. ఓకే, నీకు కావాల్సిన ప్రతిదీ ప్రభు అనుగ్రహించబోతాను. థ్యాంక్ యూ ఫాదర్. ఎస్, థ్యాంక్ యూ. నువ్వు వెళ్తున్నా నువ్వు అనుభవిస్తున్న బలహీనత విషయంలో ప్రభు విడిపిస్తున్నాడు. యూ విల్ టెస్టిఫై. నువ్వు గొప్ప సాక్ష్యాన్ని తెలియపరచబోతా ఉన్నావు. ఓకే, థ్యాంక్ యూ. రానున్న అక్టోబర్ మాసంలో ప్రభు నీ విషయంలో అద్భుతం చేయబోతున్నాడు. అక్టోబర్, ఐఎమ్ హియరింగ్ అక్టోబర్. నిస్సి గ్రేస్. హల్లెలూయా. అక్టోబర్ విషయంలో ప్రభు అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. యూ విల్ టెస్టిఫై. యూ విల్ టెస్టిఫై. ఆమేన్. యేసు నామమున ప్రార్థించి పొంది ఉంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ప్రైజ్ గాడ్. గాడ్ బ్లెస్ యు సిస్టర్. Praise God. Amen. Hallelujah. Hallelujah. Praise God. Thank you, brother. Welcome, sir. Welcome. I receive. Welcome. Welcome. Yes. Thank you, Jesus. Amen. Hallelujah. Oh, praise God. కొంత విషయాల్లో ప్రార్థన చేద్దామని అనుకున్నాను, ప్రార్థన చేశాను. హల్లెలూయా. బట్ ప్రభు నిజంగా మనల్ని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ దినం దేవుడు తన యొక్క వాక్యం చేత మనల్ని బలపరిచి ఉన్నాడు. ఓకే, నేను మళ్ళీ ఈ యొక్క ఈవినింగ్ టైంలో నేను మళ్ళీ తెలుగు టు హిందీ ఒక సర్మన్కి నేను మళ్ళీ వస్తాను. ఓకే, ఐ వాంట్ టు ప్రీచ్ ఫర్ రాజస్థాన్, ఓకే, కోల్కత్తా, పంజాబ్, ఓకే, గౌహతి. నేను వీళ్ళకి వాక్యం బోధించాలా. ఆ టైంలో మీరు కూడా జాయిన్ కావచ్చు. ఫేస్బుక్ లైవ్ ద్వారానే బోధిస్తాను నేను. ఓకే, సో తెలుగు టు హిందీ ఇతరులకు షేర్ చేయండి. పరిచయ విషయంలో ప్రార్థన చేయండి. ఓకే, హల్లెలూయా. ముఖేష్ బ్రదర్, ఐ విల్ కమ్ ఇన్ ద ఈవినింగ్. ఓకే, వెయిట్ ఫర్ ఇట్. ఓకే, నీకు ఈ వాక్యం అర్థం కాలేదు ఎందుకంటే ఇంకా లాంగ్వేజ్ కాదు కదా. ఓకే, ఐ విల్, ముఖేష్ బ్రదర్, I will come in the evening. Okay, hear the word of God. Okay, today Sunday I will hear the word of God. I will preach in Telugu to Hindi. Telugu to Hindi I will preach in the evening. Okay, 4 o'clock or 5 o'clock I will preach by my time. Okay, get ready for that. Okay, praise God. Hallelujah. So ఒక నిమిషం నాతో ఏకీభవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా.
యేసు శక్తి కలిగిన నామంలో ఈ దినం యొక్క వాక్యం ప్రకారంగా స్పిరిట్ ఆఫ్ పవర్ ని మాకు ఇచ్చి ఉన్నావు ప్రభా. నీకు వందనాలు తెలుస్తూ ఉన్నా. ఈ దినం లైవ్ చూస్తున్నా ప్రతి ఒక్కరి విషయంలో ప్రార్థన చేస్తున్నా. Release a spirit of power right now in the name of Jesus. I command the spirit of fear come out in the name of Jesus. భయమును కలిగిస్తూ ప్రతి ఆత్మని గద్దిస్తున్నాను ఇప్పుడే. I command the spirit of fear come out in the mighty name of Jesus. I release the spirit of power in the name of Jesus. Lelebo shika barashire. పరిశుద్ధాత్మ తండ్రి ఇప్పుడే కార్యాలు జరిగించండి. Lord, touch everyone, Father. Touch everyone, Father. Release it in the name of Jesus Christ. లేకే బారాషియరే. పరిశుద్ధాత్మ తండ్రి ఇప్పుడే తాకండి, ఇప్పుడే విడిపించండి, ఇప్పుడే బలపరచండి. వాటెవర్ ఈ వాక్యం ఏదైతే తెలియపరచో వాళ్ళని థ్యాంక్ యూ. ఆ వాక్యంలో నిలబెట్టమని ప్రార్థన చేస్తా ఉన్నా, స్థిరపరచమని ప్రార్థన చేస్తా ఉన్నా. యేసు శక్తిగల నామంలో వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించి విడిపించి వారు గొప్ప సాక్షిగా నిలబెట్టమని యేసు శక్తిగల నామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. I thank my God. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిజంగా ప్రభు మన విషయంలో గొప్ప ఆలోచన, గొప్ప కార్యాలు చేయాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి ఈ దినం నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుగాక అని ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. సో ఈ యొక్క వాక్యం ఇతరులకు షేర్ చేయండి. ఓకే, ఏదైతే వాక్యం చేత నింపబడ్డావో అది ఫుల్ఫిల్ కావాలని, నీ జీవితంలో అలా నిలిచి ఉండాలని నీ విషయంలో ప్రార్థన చేస్తా ఉన్నా. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రేయర్ రిక్వెస్ట్, మీ విషయంలో ఏదైనా ప్రార్థన. అగైన్ కొంతమంది ఇలా చెప్పినప్పుడు దే ఆర్ కాలింగ్, రాంగ్ కాల్స్ వస్తూ ఉన్నాయి నాకు. అందుకే మరీ చెప్తా ఉన్నాను నేను. ఓకే, డోంట్ వరీ. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రేయర్ రిక్వెస్ట్, నీకోసం ప్రార్థన చేస్తాను. చాలా రోజులు నేను నంబర్ ఇవ్వలేదు, బట్ ఇప్పుడు ఇస్తున్నాను నేను. ఓకే, సో ఆ యొక్క నంబర్ కాల్ చేయండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవునికి స్తోత్రం. షలోమ్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, ఆమేన్.